ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఉన్నటువంటి దినపత్రికలో ప్రధాన ముఖ్యాంశాల విషయానికి వస్తే, మరి కాళేశ్వరం కమిషన్ పిలుపుకు, విచారణ పిలుపుకు మరి జూన్ 5న కేసీఆర్ హాజరు కావాలంటూ మరి నోటీసులు అందడం, తద్వారా మరి హరీష్ రావు ఇమీడియట్లీగా కేసీఆర్ను కలవడం. మరి అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారే ఉండే. అప్పట్లో మరి ఈటెల రాజేందర్ గారు కూడా ఆర్థిక మంత్రిగా ఉండే. వారిని కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మరి వారికి కూడా నోటీసులు అందడం. ఆ యొక్క క్రమంలో మరి ఎమ్మెల్సీ కవిత మా తండ్రి గారి పైన కక్ష పూరితమైనటువంటి పిలుపుతోనే మరి ఈ విధంగా నోటీసులు అందజేస్తున్నారని చెప్పేసి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించడం, మరి అటువంటి వార్తలు మనం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలు చూస్తున్నాం. అదేవిధంగా నిన్న నాగర్ కర్నూల్ ఓ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారి గిరిజన సంక్షేమ శాఖ సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి వారు కాళ్ళు మొక్కడం కూడా కొద్దిగా వివాదాస్పదంగా పలు పత్రికలలో వార్తలు ప్రచురించడం జరిగింది. అదేవిధంగా సొంత పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాళేశ్వరంలో మరి ఎంపీ గారు వంశీకృష్ణ మరి వారి యొక్క ఫోటోను పెట్టలేదు. మరి దేవాదాయ శాఖ వారు మరి ప్రోటోకాల్ పాటించకుండా మరి మమ్మల్ని అవమానించారని చెప్పేసి ట్యాంక్ బండ్పై మరి దళిత సంఘాల నాయకులు ప్లకార్డులతో మరి ఒక ప్రదర్శన నిర్వహించినటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం. అదేవిధంగా గాంధీ భవన్లో మరి కొంతమంది మహిళలు కూడా మరి కొన్ని వర్గాల మీద మరి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళలు కూడా ఆగ్రహం చెందినటువంటి ఒక వార్తలు తరచుగా మనం చూస్తున్నాం. మిత్రులారా, మరి వార్తల్లోకి వెళ్లే ముందు ఈనాడులో మరి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. మిత్రులారా, విచారణకు రండి, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపు, జూన్ 5న రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్. 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం. మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్. అఫిడవిట్ల క్రాస్ ఎగ్జామినేషన్లలో అంశాల ఆధారంగానే అనేటువంటి న్యూస్ మనం ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్న న్యూస్ చూస్తున్న మిత్రులారా. విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం. అణుశాస్త్రవేత్తగా ఖ్యాతి చెందిన ఎంఆర్ శ్రీనివాస్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన జయంత్ విష్ణు నార్లికర్. ఎంఆర్ శ్రీనివాసన్ గారి యొక్క ఫోటో, నార్లికర్ గారి వీరు అస్తమయం అయినటువంటి న్యూస్ మరి ఈనాడులో ప్రధాన అంశంగా ప్రచురించింది. మిత్రులారా, అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి, ఐఏఎస్ అధికారులకు సిఎస్ ఆదేశాలు అనేటువంటి మనం చూస్తున్నాం. మిత్రులారా, మాటిస్తారు పాటిస్తారు, బడిని దిద్దుతున్న గురువులు, ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగే. వెలవెలవైన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి అనేటువంటి ఒక న్యూస్ మనం ఈరోజు ఈనాడులో ప్రధాన వార్తగా ప్రచురించినటువంటి విషయం చూస్తాం. మిత్రుల ఒక విషయం మనం గమనించాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులలో కొంతమంది ఆనిముత్యాలని చెప్పొచ్చు. ఎందుకంటే వారు కేవలం ఉపాధ్యాయ వృత్తే కాకుండా ఆ స్కూల్కు, ఆ పాఠశాలకు వచ్చేటువంటి బిడ్డలందరూ నా సొంత బిడ్డల్లాగా అనేటువంటి భావించి మరి ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతోని మరి వారు చదువులు చెప్తూ మరి ఉన్న ఒక 20 మంది ఉంటే మరి 40 మందిని, 80 మందిని, 100 మందిగా అశేషమైనటువంటి విద్యార్థులు సంఖ్య పెంచుతూ మరి వారు మనకు కనిపిస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయుల గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. మిత్రులారా, ఉపాధ్యాయురాలు పేరు బొంపల్లి భవాని. ఉద్యోగంలో చేరింది 2008 ఫిబ్రవరి. పనిచేసే చోటు బాలికల ప్రాథమిక పాఠశాలల గాంధారి, కామారెడ్డి జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 40 నుంచి 140 అనేటువంటి పిల్లలతో చేయించిన కృత్యాలు చూపుతున్న ఉపాధ్యాయురాలు భవాని అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరో ఉపాధ్యాయుడి విషయం. ఉపాధ్యాయుడి పేరు
బరి రవిరాజు ఉద్యోగంలో చేరింది 2010. పనిచేసిన పాఠశాల ప్రాథమిక పాఠశాల అహ్మద్ నగర్ నర్సాపూర్ మండలం మెదక్ జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 40 నుంచి 120కి. అదేవిధంగా ఉపాధ్యాయుడి పేరు రంగయ్య, ఉద్యోగంలో చేరింది 2010 నవంబర్. పనిచేసే పాఠశాల ప్రాథమిక పాఠశాల సావర్కర్ ఖేడ్ కెరిమోరి మండలం ఆసిఫాబాద్ జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280కి పెరిగినటువంటి యొక్క చూస్తున్న మిత్రులారా, మరి వాళ్ళు దిగినటువంటి ఒక ఫోటోలు, విద్యార్థులతో కలిసినటువంటి సందర్భాల యొక్క ఫోటోలు చూస్తున్న మిత్రులారా, ఉగ్ర సంస్థల లాంతర్ తంత్రం, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర, సికింద్రాబాద్ విజయనగరం నిందితుల విచారణలో వెలుగులోకి అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు మందుల పేరుతో మాయ, దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు, డీసీఏ తనిఖీలో వెలుగు చూస్తున్న వైనం, ఏకంగా 134 మిస్ లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కేసులు నమోదయ్యాయి అనేటువంటి న్యూస్ అన్ని చూస్తున్నాం మిత్రులారా. ఇవన్నీ నిషేధం. ఐఏఎస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి. సిఎస్ అఖిల భారత అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు తెలిపారు. రాష్ట్రంలో అఖిల భారత సర్వీస్ అధికారులందరికీ మంగళవారం సిఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి గారి యొక్క సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి మరి కాళ్ళు మొక్కడం అనేటువంటిది, ఈ విధంగా మరి సిఎస్ గారు ప్రకటన చేసినటువంటి యొక్క ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఈరోజు మిత్రులారా, మనం వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ లో ఎక్కడైనా దాడి చేయగలం, ఆ దేశం మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ డీజీ దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనన్న సుమేర్ ఇవాన్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం మిత్రులారా. కేసీఆర్ కు నోటీసులు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలకు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కాళేశ్వరం కమిషన్. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీష్ వారిని విచారించాకే సర్కార్కు పూర్తి రిపోర్ట్ అందజేయాలని కమిషన్ నిర్ణయం అనేటువంటి ప్రధానమైనటువంటి వెలుగులో ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులుగా. గ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీ కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీరింగ్ పోస్టులు 2,000, గ్రూప్ 3, 4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 సిపిఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అనేటువంటి న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. పెద్దలకు దోచిపెట్టడమే బీజేపీ మోడల్, రాహుల్. పెద్దలకు దోచిపెట్టడం బీజేపీ విధానమైతే పేదలకు పంచిపెట్టడం కాంగ్రెస్ విధానమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 2 ఏళ్లైన సందర్భంగా 1.11 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపించేశారనేటువంటి రాహుల్ గాంధీ అనే ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. భవన యజమానులకు 10 నియమాలు, గైడ్లైన్స్ విడుదల చేసిన చీఫ్ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్. ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో రిలీజ్, పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మరి ప్రజల భద్రత కోసం ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవే. విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్లు ఉండాలి. లైటింగ్ సర్క్యూట్ ఉండాలి. విద్యుత్ ఫైరింగ్ ఇన్స్టాలేషన్లు ఉండాలి. లైటింగ్ కు 1.5 స్క్వేర్ మిల్లీమీటర్ల పవర్ పాయింట్లు, తదితర వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నటువంటి స్టెబిలైజర్లు, ఫైనల్ సబ్స్క్రూట్లు 10 పాయింట్లు, అదేవిధంగా తదితర నియమాలతో కూడినటువంటి ఒక ఎలక్ట్రిక్ శాఖ మరి ఒక గైడ్లైన్స్ విడుదల చేసింది. యూరియా కోటా పూర్తిగా ఇవ్వండి, కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి. మరి రాబో అంటే వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది జరగకుండా మరి యూరియాను పూర్తిగా మాకు రాష్ట్ర వాటాను ఇవ్వాలనేటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు మిత్రులారా. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన, సునీతారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గోషామా నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ లో మంగళవారం నిరసన తెలిపారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారనేటువంటి న్యూస్ ప్లకార్డులతో మరి వారు నిరసన తెలుపుతున్న విషయం చూస్తాం మిత్రులారా. ఆర్టీఐ కమిషనర్లుగా బీసీలకు ఛాన్స్ ఇవ్వండి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కు బీసీ సంఘాల వినతి.
ఆర్టీఐ కమిషనర్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం ఈ అంశంపై మహేష్ కుమార్ గౌడ్, జాజుల బాలరాజు గౌడ్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కలిసి వినతి పత్రం అందజేశారనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న ఆర్థిక సహాయం 1,00,000 ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ. దివ్యాంగుల పెళ్లికి మ్యారేజ్ ఇంటెన్సివ్ అవార్డు కింద 1,00,000 ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ జీవో 7ను మంగళవారం జారీ చేశారనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ తో కాంగ్రెస్ కు ఉలికిపాటు ఎందుకు? ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాళకోరతనానికి నిదర్శనమని కిషన్ రెడ్డి మరి బీజేపీ చీఫ్ అంటున్న మాటలు చూస్తున్నాం మిత్రులారా. జలసౌధలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్ రిపోర్ట్ ప్రకారమే ముందుకు కాళేశ్వరం బ్యారేజ్ల వద్ద టెస్టులు చేయించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా త్వరలో ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు బదిలీ అనేటువంటి న్యూస్ ఒకటి కూడా చూస్తాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. లోటుపాట్లు సరిదిద్దుకోండి, నియోజకవర్గ ప్రజలకు మరింత చెరువుగా ఉండండి, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి, స్థానిక సంస్థలో పార్టీ గెలుపును కూర్చోండి. నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, మెదక్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం, పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీ కోడ్జాయోవ్తో సమావేశమై మరి వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి చిత్రం ఈ సందర్భంగా చూడొచ్చు. గీత దాటొద్దు, ఉన్నతనం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభల్లో మితిమీన జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు, అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రభుత్వం హెచ్చరిక. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు. నిన్న జరిగినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సమావేశం అనంతరం ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మరి ఐఏఎస్ అధికారులు ఉందాతనంగా ఉండాలి, మరి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి విషయం మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్న మంత్రి దుద్దుల శ్రీధర్బాబు, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, నోటీసులు అందాక స్పందిస్తా, నోటీసులు చూడకుండా ఏమీ మాట్లాడలేను అని ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. న్యాయ వ్యవస్థలో తిమింగలాలు, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ కు ఎన్నాళ్ళు? నేర న్యాయ వ్యవస్థ సామాన్యులకేనా? అంతర్గత విచారణలో పారదర్శక ఏది? నివేదికను బయట పెట్టాలి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అంటున్నటువంటి మాటని సందర్భంగా చూస్తాం మిత్రులరా. తల్లిదండ్రులతో చాడా నిఖిల్ రెడ్డి, ఐఎఫ్ఎస్ టాప్ 50లో ముగ్గురు మనోళ్లే. చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు, జి ప్రశాంత్ 25వ ర్యాంకు, చెరుకు అవినాష్ రెడ్డికి 40వ ర్యాంకు. తుది ఫలితాలు ప్రకటించిన యూపీఎస్సీ. దేశవ్యాప్తంగా 143 మంది ఎంపిక, వీళ్ళు 8 మంది అదనపు డీజీపీ మహేష్ భగవత్ గైడెన్స్ తీసుకున్న వారైనటువంటిది ఒక న్యూస్ ఒకటి మనం చూడొచ్చు మిత్రులారా. మాతృభాషతో మరింత అందంగా సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమణులు, ప్రత్యేక అనువాదకులతో టీ హబ్ కార్యక్రమం. నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు, కిమ్స్ ఆసుపత్రి సందర్శన, నేడు శిల్పారామంలో సందడి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం, 6 విభాగాల్లో పోటీలు, ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు. టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో. చైనా మిస్ వరల్డ్, ఈమె మిస్ అర్జెంటీనా అటువంటి 2 ఫోటోలు చూడొచ్చు, 2 ఫోటోలు మిత్రులారా. అంగన్వాడీలకు పూర్తి జీతం చెల్లించండి, సీఎం రేవంత్ రెడ్డికి అరెస్ట్ లేఖ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా లేఖలు కాదు బహిరంగ క్షమాపణ చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క డిమాండ్ అనేటువంటి న్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యాంశాన్ని ఒకసారి చూద్దాం మిత్రులారా. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం అనేటువంటిది ఈ యొక్క నమస్తే తెలంగాణలో మరొక పెద్ద బ్యానర్ న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కేసీఆర్ పై కక్షతోనే నోటీసులు, ఆయన సంకల్పానికి కాళేశ్వరమే నిదర్శనం, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నటువంటి తన తండ్రి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు అందజేసిన నేపథ్యంలో పలు విధంగా మాట్లాడించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట, ఏం నేరం చేశారని కేసీఆర్ ను వేధిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్న మాటలు ఇవి. రాజకీయ కుట్రలో భాగమే పల్లె రవి
విమర్శన చూస్తాం మిత్రులు. కేసీఆర్ పేరు ప్రఖ్యాతులు తగ్గించలేరు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర అంటున్నటువంటి యొక్క మాటలు చూస్తున్నాం మిత్రుల. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అందాల భామలకు అంబేద్కర్ ను ఎందుకు చూపించలేదు, అమరజ్యోతి వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలిచిన బి వినోద్ కుమార్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు క్రైమ్ న్యూస్ విషయానికి వస్తే 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు, ఆపై డబ్బు నగలతో పరారవుతున్న నిత్య పెళ్లి కూతురు, స్కెచ్ వేసి పట్టుకున్న రాజస్థాన్ పోలీసులు, నకిలీ పెళ్లి కొడుకుతో స్కెచ్ వేసి పట్టుకున్నారు, పెళ్లిల ముఠాతో చేతులు కలిపి దందా. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి అనురాధ పాశ్వాన్ 32 ఏళ్ళ మరి యువతి మరి 7 నెలల్లోనే 25 పెళ్లి చేసుకొని పలువురిని ఆశ్చర్యపరుస్తూ నగా నటరతోని డబ్బుతోని మరి పరారవుతూ మరి పోలీసులకు ఎక్కినటువంటి న్యూస్ ఇది మిత్రుల. మరి ఈరోజు ప్రధానమైనటువంటి పత్రికల్లో ఈ విధంగా వార్తలు మనం చూసినాం మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.